బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్. బిగ్ షాక్ అంటే ఒకటే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. ఫార్ములా ఈ కార్ రేస్ ఏదైతే ఉందో అదే ఫార్ములా కారు రేస్ కేసు విచారణకు గవర్నర్ అనుమతి. సో మిగతా ముచ్చట వచ్చేసి అంతా 5th పేజీలో ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా అది అసలు కేసు కాదు, అదంతా ఉత్తుత్తిదే, ఏం లేదని అంటున్నారు. కానీ అక్కడ ఓవరాల్ గా అయితే ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో అది జరిగింది, అది కూడా ఒప్పుకున్నారు. కానీ కరెక్టే, కానీ అదైతే మిస్యూజ్ చేయలేదు. దాని వల్ల తెలంగాణలో అభివృద్ధి కానివ్వండి, ఇంకా తెలంగాణకు మంచి పేరు వచ్చే ఒక అవకాశం ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకోవడానికి ఇష్టము. ఏదో ఆ పైసలు తీసుకో ఎక్కడ ఇన్వెస్ట్ అట్లాంటిది ఏం లేదు అని చెప్పి ఫస్ట్ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి కేటీఆర్ గారు కూడా చెప్పుకుంటా వస్తా ఉన్నారు. సో మళ్ళీ అది దానికి సంబంధించే గవర్నర్ గారు అనుమతి ఇచ్చినట్టు మళ్ళీ మరి ఇప్పుడు ఆ కేసు కూడా బయటికి వచ్చింది. మరి ఒక్కసారి చూసేద్దాం ఏందో. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్. ఫార్ములా కారు రేస్ కేసు విచారణకు గవర్నర్ అనుమతి. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఈ ఫార్ములా కారు రేసు కేసును సంబంధించి ఆయనపై విచారణ చేపట్టేందుకు గవర్నర్ అధికారికంగా అనుమతి మంజూరు చేశారు. ఈ కేసులో నిధుల దుర్వినియోగంపై విచారణ కొనసాగించేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గవర్నర్ అనుమతితో ఏసీబీ త్వరలోనే కేటీఆర్ పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనుందని సమాచారం. ప్రభుత్వం ఈ విషయంలో లేఖ రాయడంతో ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను ఏసీబీ విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించారు. ఈ కేసులో ఇప్పటికీ పలుమార్లు కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. సో దీంట్లో చూసుకుంటానన్నాం, ఆల్రెడీ ఏసీబీ ఆఫీస్ కి కూడా చాలా సార్లు కేటీఆర్ గారు వచ్చిన. మరి A1 గా మనం చూసుకున్నట్లయితే కేటీఆర్ గారిని పెట్టిండ్రు. A2 గా ఎవరిని పేర్కొన్నారంటే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఎవరైతే ఉన్నారో వారి తనని A2 గా పెట్టడం జరిగింది. మరి బీఆర్ఎస్ పార్టీ కూడా ఒకటే చెప్పుకుంటా వస్తుంది. ఇప్పటికీ కూడా కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏంటంటే అసలు ఈ ఫార్ములా రేస్ అంటే ఏంది, అసలు దీంట్లో జరిగిన అవకతవకలు ఉన్నాయా లేవా ఏందనే దానిపైన కూడా మొత్తం విచారణకు ప్లస్ ఇంకా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అవన్నీ కూడా జనాలకు తెలిపే విధంగా చేసిండ్రు. కానీ ఇక్కడ ఎంత చెప్పినా కూడా ఒకటి ఏంటంటే ఆ ఫండ్ ఏదైతే ఉందో HMDA నుంచి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసిండ్రు కాబట్టి అదొకటి ఇప్పుడు ఇక్కడ ప్రజాప్రభుత్వం దాన్ని చూస్తున్నది. మరి దాన్ని కేటీఆర్ గారు కానివ్వండి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా దాన్ని ఎట్లా అపోజ్ చేస్తారు, ఎట్లా ఫైట్ చేస్తారు, మరి ఇది పొలిటికల్ గా ఏమన్నా చేంజెస్ చేయబోతుందా? ఇంకొకటి ఏంటంటే ఈ కేసులో 100% గా కేటీఆర్ గారిని జైలుకు పంపే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పడం జరుగుతున్నది. మరి ఏం జరుగుతుంది ఏందనేది కూడా వేచి చూడాలి. మరి ఈ కేసు పైన ఈ ఫార్ములా ఈ రేస్ కేసు ఏదైతే ఉందో దీనిపైన మీరేమనుకుంటున్నారు ఏందనేది ఒక్కసారి ప్రతి ఒక్కరు వీడియోలో కామెంట్ లో పెట్టండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.